గుడ్ మార్నింగ్, శుభోదయం ఫ్రెండ్స్. ఈరోజైతే మా పిల్లల కోసం ఇష్టమైన కర్రీ అయితే చేయబోతున్నాను. మా పిల్లలకి ఏ కర్రీలోనైనా పచ్చిమిరపప్పు వేసి కర్రీ చేస్తే చాలా బాగా తింటారనమాట. అందుకని చెప్పేసి ఇంకా బీరకాయ టమాటా పచ్చిమిరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. వాటిలో కావాల్సి మొత్తం రెడీ చేసేసుకున్న. ఆయిల్ కూడా బాగా వేడైంది. ఉల్లిపాయ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. మా పిల్లలు ఏదన్నా కర్రీ తినాలనుకుంటే చాలా కష్టంగా తింటారు. అందుకని చెప్పేసి లైట్గా కారం వేసి ఇలా పచ్చిమిరపప్పు వేసి చేస్తే కర్రీ నాకు మా ఆయనకి లేకుండా తినేసారనమాట. అంత బాగుందంట. ఇంకా నాకు ఏ కర్రీలు అయినా కానీ మా అమ్మ అట్లా పచ్చిమిరపప్పు వేసి చేసేది. దోసకాయలో కానీ ఇంకా బంగాళదుంపలో కానీ ఇలాంటి వాటిల్లో. అందుకని చెప్పేసి నా ఇష్టాన్ని ఆ పిల్లలకు కూడా ఇష్టం చేయాలని చెప్పేసి నేను ఇట్లా చేస్తే మా ఆయన తినడు, తక్కువ అనమాట. గట్టయితే కర్రీ మొత్తం అయితే పిల్లల కోసం ఇష్టంగా అయితే కర్రీ అయితే చేస్తున్నాను. త్వరగా కర్రీ అయితే చేసేయాలి.